గోట్. స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం కాలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో. కొన్ని రోజుల క్రితం విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన చివరి చిత్రాల్లో ఒకటిగా గోట్ అంటూ వార్తలు వచ్చాయి. మరి లియో తర్వాత వస్తున్న ఈ చిత్రంలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. విజయ్ తో పాటే అతని స్నేహితులుగా హీరో ప్రభుదేవా, ప్రశాంత్ ఉన్నారు. అంతేకాదు అలనాటి హీరోయిన్స్ స్నేహ, లైలా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సైంటిఫిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదలైంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీని విజయ్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. మరి గోట్ ట్రైలర్ ఎలా ఉందంటే కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ గా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో విజయ్ చేసిన కొన్ని మూవీస్ లో డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. ఈసారి కూడా తండ్రి కొడుకులుగా నటించాడని అర్థమవుతోంది. మరి ఈ ట్రైలర్ మొత్తంగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ మొదలవగానే గాయ్స్, దిస్ ఈజ్ ఎ న్యూ అసైన్మెంట్. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, స్పై. సింపుల్ గా చెప్తే అతను మన సాట్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. హి ఇస్ ద గోట్ ఆఫ్ సాట్ అంటూ మరో నటుడు ప్రశాంత్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అన్ని ఫార్మ్స్ లోనూ విజయ్ కనిపించే వీడియోస్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ ఎలివేషన్స్ కు తగ్గట్టుగా మోస్ట్ స్టైలిష్ యాక్షన్స్ తో ట్రైలర్ మొత్తం నిండిపోయింది. ఆ తర్వాత పురిటి నొప్పులతో ఉన్న నటి స్నేహ, ఆమె పక్కనే డాక్టర్ గా లైలా కనిపించారు. స్నేహ తన భర్త గురించి అనేక డౌట్స్ ను వెలిబుచ్చడం, దానికి సంబంధించిన ఫన్నీ సీన్స్ తో ట్రైలర్ లో మరో యాంగిల్లో కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో హైలైట్ గా కనిపించింది ఏంటంటే 89లో లవబుల్ హీరోగా పేరు తెచ్చుకున్న తమిళ్ స్టార్ మైక్ మోహన్ విలన్ గా కనిపిస్తున్నాడు. అలాగే ప్రభుదేవా, ప్రశాంత్ తో పాటు జయరాం పాత్రలు కీలకంగా ఉన్నాయి. దేశాన్ని కాపాడే ఓ స్పై డిపార్ట్మెంట్ నుంచి తప్పుకున్న తర్వాత మరో పెద్ద బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం తన కొడుకు సాయం కూడా తీసుకుంటాడు. మరి ఆ పెద్ద బాధ్యత ఏంటి? ఈ పోరాటంలో అతను తన కుటుంబాన్ని మిస్ అయ్యాడా లేక మిస్ చేసుకున్నాడా అనే అంశాలు సినిమాలో ఉంటాయి. ట్రైలర్ చివరిలో వయసు అయింది, స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో ఏళ్లైంది, ఎలాగా అని ఆలోచిస్తున్నారా అని తన సీనియర్ ఆఫీసర్ని అడుగుతాడు. దానికి అతడు ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఏ లైన్ అని బదిలిచ్చే డైలాగ్. ఎంత వయసు అయితే ఏంటయ్యా, విజయ్ క్యారెక్టరైజేషన్ పవర్ ను తెలియజేస్తుంది. ఓవరాల్ గా చూస్తే విజయ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ట్రైలర్ ఇది. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఓ మాస్ యాక్షన్ మూవీలో ఉండాల్సిన అన్ని అంశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కి కూడా ఢోకా ఉండదు అన్న భరోసా ఇస్తోంది ఈ ట్రైలర్. కాకపోతే అక్కడక్కడ విజయ్ చిన్నప్పటి లుక్ కోసం చేసిన విజువల్ ఎఫెక్ట్స్ అంతగా సెట్ అవ్వలేదు. ఇంకాస్త క్వాలిటీతో చేసి ఉండాల్సింది. దీంతో పాటు యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం మైనస్ కావచ్చేమో అనే ఫీలింగ్ కూడా కలిగింది. బట్ థియేటర్స్ లో మంచి సౌండ్స్ తో చూస్తే ఒపీనియన్ మారొచ్చేమో. ఫీమేల్ లీడ్ లో మీనాక్షి చౌదరి జస్ట్ ఒకసారి కనిపించింది. మొత్తంగా విజయ్ చేస్తున్న చివరి సినిమాకు ముందు సినిమా ఇది. గోట్ తర్వాత మరో మూవీ మాత్రమే చేసి రిటైర్ అవుతానని ప్రకటించాడు కాబట్టి ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏమాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా కోలీవుడ్ రికార్డులు బద్దలైపోతాయని చెప్పొచ్చు. సెప్టెంబర్ 5వ తేదీ విడుదలవుతున్న ఈ చిత్రం కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.